Alright guys, welcome back. Welcome back to the Superbox. In this video, we're gonna talk about the comparison between iPhone 16 and the iPhone 16 Plus. నా దగ్గర రెండు ఫోన్స్ ఉన్నాయి. ఆ టూ ఫోన్స్ని నేను దగ్గర 9 to 6 months వాడా. సో అంటే ఏంటి, వాట్ ఆర్ ద కీ డిఫరెన్సెస్, లైక్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో దీస్ ఆర్ అవర్ టూ బోత్ ఐఫోన్స్. ఇది iPhone 16 Plus and this is iPhone 16. It's like this one I bought it with some scam money. Like I ekkado atla agamagam chesukonna. This one was it's a gift actually. ఈ iPhone 16 Plus అనేది 256 GB. ఇది నేను చెప్పా కదా, యాజ్ ప్రీవియస్ ఇన్ మై ఐ నెవర్ ప్లాన్డ్ ఇట్ బట్ స్టిల్ ఐ గాట్ ఇట్. నార్మల్గా ఇన్ని డేస్ నేను వాడిన తర్వాత నౌ ఐ కీప్ ఆల్ మై, అంటే ఇప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న రెండు సిమ్స్ని తీసేసి ఈ ఫోన్లో వేసేసుకొని ఈ ఫోన్కి స్విచ్ అయిపోయినా. సో నౌ కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ దిస్ ఫోన్ బట్ నాట్ దిస్ ఫోన్. అంటే ఎందుకు, అసలు రీజన్ ఏంటి అంటే ఐ డోంట్ నో. ఇది 256 GB, ఇది 512 GB ఇచ్చారు. సో దిస్ అంటే ఇప్పుడు నాకు నార్మల్గా ఐ షూట్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ మై ఫోన్స్ కాబట్టి నేను చాలా మట్టుకి వీడియోస్ పైలప్ చేసుకొని పెట్టుకుంటాను ఆ ఫోన్లో. లైక్ ఐ హ్యావ్ 3 ఛానల్స్. లైక్ ఐ డిడెంట్ ప్లాన్ ఇట్ ఆల్, బట్ కామెడీ ఛానల్కి కొన్ని వీడియోస్ చాలా తక్కువ స్పేస్ తీసుకుంటాయి. బట్ ఫర్ దిస్ సూపర్ బాక్స్ ఛానల్ వీడియోస్ అనేది కొంచెం ఆ రా ఫుటేజ్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. అండ్ ఆల్సో ద వీడియో ఫైల్స్, స్పేస్ ఆఫ్ ద వీడియో ఫైల్స్ ఇస్ అరౌండ్ 20 GB నుంచి 25 GB ఖచ్చితంగా ఉంటుంది మినిమం. సో నేను ఇలా ఒక వీడియో పెట్టుకోను, ఓ 2-3 kinds ఆఫ్ వీడియోస్ పెట్టుకుంటా. వన్ ఈజ్ అ నార్మల్ కంపారిజన్ అండ్ అదర్ ఈజ్ అ ఫైనల్ వర్డిక్ట్. సో ఇట్లా పెట్టుకునేసరికి ఏమవుతుంది, నాకు స్టోరేజ్ మిగలట్లేదు. సో ఇన్ దిస్ ఫోన్ రీసెంట్లీ నాకు స్టోరేజ్ అనేది అయిపోయింది. ఐ విల్ షో యూ వెయిట్. సో ఇక్కడ యాజ్ యూ కుడ్ సీ 226 GB, 256 GBలో 226 GB అయిపోయింది. So I have to delete some kind of video files and some kind of LumaFusion projects on it, until like videos that I already posted. And also ఈ Final Cut కెమెరాలో అంటే ఎలా అంటే in iPhone when we record stuff in different kinds of apps like Final Cut కెమెరా లేకపోతే LumaFusion, ఇట్లా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఆర్ డిఫరెంట్ యాప్స్లో డిఫరెంట్ ప్రీసెట్స్ లాగా సేవ్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ ప్రాజెక్ట్ ఈస్ టేకింగ్ 20 GB, 20 GB, 20 GB, 20 GB. అలా ఇన్షాట్లో ఒక 20 GB పోతుంది, యూట్యూబ్లో 30-40 GB పోతుంది, లూమాలో ఇంకో 20 GB పోతుంది, ఫైనల్ కట్ కెమెరాలో 20 GB పోతుంది. సో ద స్పేస్ ఈజ్ అంటే అది కన్జ్యూమ్ అయిపోతూనే ఉంది. అరే ఇట్లెందుకు, లైక్ ఇప్పుడు 256 GBలో మనం ఇంత కన్జ్యూమ్ అయిపోతే నార్మల్గా 100 to 150 GB ఖచ్చితంగా మన ఫొటోసే ఉంటాయి. దట్స్ అబ్సల్యూట్. సరే 200 GB మన ఫొటోసే ఉంటాయి. ఏం పెట్టుకుంటూ అంతగానం ఫోన్లా అంటే అఫ్కోర్స్ మనం నా పెట్ ఫొటోస్ తీస్తాం, ఇవన్నీ ఉంటాయి. మన ఫుడ్, ద ట్రావెల్, లేకపోతే బయట ఎట్టని వెళ్ళినా నైస్ వెదర్, ఇవన్నీ మనం షూట్ చేసుకొని పెట్టుకుంటాం. సో ఐఎమ్ ఏ గాయ్ హూ లైక్స్ టు కీప్ ఆల్ మై ఫొటోస్ ఇన్ ఆఫ్లైన్ ఫోల్డర్. లైక్ ఇప్పుడు నేను గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి, ఇంటర్నెట్ ఓపెన్ చేసి ప్రతిసారి చెక్ చేసుకోవాలి అట్లా నేను అనుకోను. ఎందుకంటే గూగుల్ స్టోరేజ్ అండ్ గూగుల్ ఫొటోస్ మంత్లీ సబ్స్క్రిప్షన్ 800 రూపీస్, 900 రూపీస్ ఎంతో ఉంటుంది. అంత పెట్టి ఎందుకు? ఆల్వేస్ ఐ వాంట్ మై ఫోటో గ్యాలరీ ఓపెన్ చేసుకొని నేను ఎప్పుడంటే అప్పుడు యాక్సెస్ చేసుకొని, లేకపోతే నా ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి నా ఫొటోస్ నేను ఇక్కడ దిగినరా, రీప్లేస్ బాగుందిరా అని చూపివ్వడానికి నేను ఐ ప్రిఫర్ అన్ ఆఫ్లైన్ ఫోటో లైబ్రరీ. కానీ ఐ కెనాట్ డూ దాట్ ఇన్ దిస్. అంటే పెట్టుకోవచ్చు బట్ మై ఏమంటారు, నా గ్యాలరీ ఈస్ ఫిల్డ్ విత్ ఆల్ మీమ్స్, థంబ్నెయిల్స్, ఫొటోస్, మై డాగ్ ఫొటోస్, ప్లేసెస్ ఐ విజిట్, ఫుడ్ ఐ ఈట్, ఇవన్నీ పెట్టుకుంటా కాబట్టి ఫోన్లో స్టోరేజ్ ఎప్పుడు అయిపోతూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ అందులో మేబీ పబ్జీ చిన్న చిన్న గేమ్స్ పెట్టుకుంటా, అవి ఆబ్వియస్లీ 1 or 2 GB, అండ్ మేబీ ఆ వెబ్ సిరీస్ ఆర్ అన్ యానిమే. సో ఇట్లా స్పేస్ అనేది అయిపోతుంటుంది. సో అందుకని రీసెంట్లీ మేడ్ ఎ స్విచ్ టు దిస్ iPhone 16. సో ఏంటి, ఎలా ఉంది iPhone 16 అంటే ఇట్స్ వెరీ పోర్టబుల్, లైట్ వెయిట్ అండ్ ఈజీలీ యాక్సెసిబుల్. ఇప్పుడు అన్నం తింటూ వన్ హ్యాండ్తోని
ఐ కుడ్ టైప్ ఎ మెసేజ్ ఆర్ ఐ కుడ్ ఇది, అండ్ దిస్ ఈజ్ వెరీ లైట్. ఇప్పుడు నార్మల్గా నేను ఈ ఫోన్ని నా పాకెట్లో పెట్టుకొని ఎటన్నా బయటికి వెళ్ళిందనుకో, లోపల ఒక పెద్ద మెటల్ స్లాబ్ పెట్టుకున్నంత బరువు అనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఈ ఫోన్ పాకెట్లో ఉందిరా బై అన్నట్టుగా చూపిస్తుంటుంది. నార్మల్గా ఈ ఫోన్ అనుకో పెట్టుకున్నా కూడా తెలియదు అసలు ఫోన్ ఉందా లేదా. ఇట్స్ లైక్ ట్రావెలింగ్ వెరీ లైట్ వెయిట్. నాకు అది బాగా నచ్చింది ఈ ఫోన్లో. వెన్ యూ కంపేర్ ద సైజెస్ ఆఫ్ ద డివైజెస్ ఇలా ఉంటుంది. సో this is the size of our phones. ఇది 6.1 inch and ఇది 6.7 inch అనుకుంటా. I don't know, I forgot the specifications. And when coming to the width of the phone ఏంటంటే దీంట్లో ఇది పట్టేస్తుంది, లైక్ a little bit of chunk this. Yes, ఇంత పట్టేస్తుంది, a little bit of this thing. ఏంటి అంటే బేసిక్గా ఒక 5 inches అనుకో, బట్ నాకు ఇట్స్ లైక్ 1 or 2-3 inches లాగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో, ఇట్స్ పీపుల్స్ పర్సనల్ ప్రిఫరెన్స్. సో వాట్, ఐ మేడ్ అ స్విచ్ టు ఐఫోన్ 16. లైఫ్ విత్ ఐఫోన్ 16 అనేది బాగుంది, పోర్టబుల్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయొచ్చు, బరువు లేదు, అండ్ ఇంకోటి ఏమో ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ పోర్టబుల్ డివైస్. బట్ కమ్మింగ్ టు కాంటెంట్ కన్జంప్షన్, గేమ్స్ అది కానీ ఇది బ్యాటరీని తినేస్తుంది. దిస్ ఫోన్ బ్యాటరీని తినేస్తుంది. ఎప్పుడైనా నేను ఏదైనా గేమ్ ఆడాలనుకుంటే ఖచ్చితంగా ఐ నీడ్ టు పికప్ దిస్ ఫోన్ ఆర్ ఎల్స్ ఐ నీడ్ టు పికప్ మై ఐప్యాడ్, అంతే. అంటే ఇట్స్ లైక్ ఫోన్స్ మాట్లాడతా ఈ బ్లూటూత్లో పెట్టుకొని అంటే ఓకే, లేకపోతే మ్యూజిక్ వింటా అంటే ఓకే, కాల్ లైక్ వాట్సాప్ మెసేజెస్ టెక్స్ట్ మెసేజెస్ సెండ్ చేసుకుంటా ఫోన్లో స్క్రోలింగ్ ఆ స్టఫ్కి నన్ను అడిగితే 128 GB తీసుకోండి, మస్త్ ఎక్కువ. అఫ్కోర్స్ 256 GB తీసుకోమంట, మస్త్ ఎక్కువ. సో ఐ మేడ్ ఎ స్విచ్ కాబట్టి నౌ రీసెంట్లీ మై లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ విత్ దిస్ డివైస్. సో ఏంటి నార్మల్గా అంటే బ్యాటరీ అనేది ఐఫోన్ 16లో చాలా హారిబుల్ ఉంది, చాలా అంటే చాలా హారిబుల్ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఐఫోన్ 16 Plus ఉంది, నేను దీన్ని ఛార్జ్ చేసి ఒక 1.5-2 days అంటే ఈజీగా గుంజగలిగితే 7 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం అనేది వస్తుంది నాకు. నార్మల్గా ఐ షో యూ వాట్ ఈజ్ మై, అంటే నేను ఎప్పుడు ఛార్జ్ చేసినా ఏంటి ఫోన్ ఎలా వస్తుంది అనేది. 6 hours or 7 hours. Screen on time is 5 hours 38 minutes and screen off time is 1 hour 37 minutes. So 7 hours వరకు గుంజొచ్చు. The last time that I charged is Thursday 9 PM. ఇప్పుడు Friday 4:30. స్టిల్ రాత్రి పిచ్చి గేమ్స్ ఆడినా కూడా 60% ఆఫ్ బ్యాటరీ అనేది ఇందులో ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఫోన్కి నేను ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు క్విక్ ఫ్యూయల్ ఆర్ క్విక్ ఛార్జ్ చేయాలి ఫోన్ ఉన్నప్పుడు 20 watt or 22 watt, I don't know the power brick that I got with my iPad, దాంతో ఛార్జ్ చేసినప్పుడు క్విక్ జ్యూస్ నాకు ఒక 30-46 or 50% వచ్చింది అనుకో. ఆ 50% మీద ఇప్పుడు నేను మార్నింగ్ బయటికి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి ఉంటుంది నాకు అది. బికాజ్ నేను గేమ్స్ ఆడినా ఏదైనా చూసినా కూడా ఓకే. ఇది ఎంత బ్రైట్నెస్ పెట్టుకొని మనం ఇది చేసినా దీనికి బ్యాటరీని కంట్రోల్ చేసే క్యాపబిలిటీ ఉంది. లైక్ రన్ అవుట్ అనేది అవ్వదు ఇది. బట్ ఈ ఫోన్ని 50% చేసిందనుకో అసలు హాఫ్ డేలోనే డెడ్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నిద్రలేస్తాం, నిన్న రాత్రి ఛార్జ్ చేయడం ఫోన్ మర్చిపోతాం. సో మార్నింగ్ లేచి ఒక 1/2 hour 30 minutes ఛార్జ్ చేసుకోవడానికి టైం ఉంది మనకి, ఇంకా టైం లేదు. సో ఈ ఫోన్ కోసమే పవర్ బ్యాంక్స్ కనిపెట్టినరా అనేది నాకు డౌట్ వచ్చింది. బికాజ్ ఒక 50% ఛార్జ్ చేసి నేను ఎవరో ఫంక్షన్కి నేను ఒక క్లోత్స్ కొనుక్కోవాలి, షర్వానీ ఆర్ సంథింగ్ వెళ్ళిన
50% ఛార్జ్ చేసుకొని ఏఎంబి మాల్కి వెళ్ళి అక్కడ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ క్లోత్స్ ఇట్లా ఏమన్నా దొరుకుతాయా అని చెప్పి సర్చ్ చేసిన టైంలో అక్కడ సెలెక్షన్కి ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి ఫొటోస్ చూపించి కాన్స్టెంట్గా ఫొటోస్ తీయమని చెప్పి నేను తీసుకొని దాని తర్వాత వాళ్ళతో వాట్సాప్ వీడియోలో మాట్లాడి అదంతా అయిపోయేసరికి ఫోన్ డెడ్ అయిపోయింది. ఇప్పుడు నేను అక్కడ ట్రయల్ రూమ్లో ఉన్నా, ఐఎమ్ ట్రయింగ్ డిఫరెంట్ క్లోత్స్, నా ఫ్యామిలీకి చూపించాలి ఏది బాగుంది, నాకు ఏది సెట్ అవుతుందని. ఫోన్ డెడ్ అయిపోయింది. అట్లా ఇప్పుడు ఇట్స్ ఓకే, నేను బయట ఎక్కడో ఉన్నా అంటే ఇలా షాపింగ్ మాల్లో ఎక్కడైనా ఉన్నా అంటే వాళ్ళని భయ్యా కొంచెం ఛార్జింగ్ పెట్టి కొద్దిసేపు అని అడగచ్చు. ఇప్పుడు మనం బయట లేము, ఎక్కడో దూరం ఉన్నాం, ఎక్కడో వేరే దగ్గర ఎక్కడో ఉన్నాం, అక్కడ ఏదో ఒక షాప్లో షాపింగ్ చేస్తున్నాం, వాడి దగ్గర సి టైప్ లేదు, వాడి దగ్గర ఓల్డ్ ఐఫోన్ ఛార్జర్ ఉంది, ఛార్జింగ్ ఎట్లా పెడతాం అప్పుడు? వాడు నాకు దేంతో ఛార్జింగ్ పెట్టిండు తెలుసా? ద డివైస్ వేర్ వి యూజ్ ఫోన్పే అండ్ క్యూఆర్ పేమెంట్స్ ఉంటాయి కదా, దాంతో వాడు ఛార్జ్ పెడితే అది కూడా 20% 30% వచ్చింది, దాంతోనే ఐ హ్యాడ్ టు రిటర్న్ బ్యాక్. సో దిస్ ఈజ్ ఇంజూరియస్ మ్యాన్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవ్ డేస్ ఇన్ ఇండియా, హైదరాబాద్లో ఎక్కడైనా ఫోన్పే, పేటిఎం ఇవి లేకపోతే జనాలు బతకట్లేదు. సో ఎవ్రీ టైమ్ ఐ గో అవుట్, నాకు ఎప్పుడు పర్సు క్యారీ చేసే అలవాట్లేదు. సో ఫోన్పే ఇవన్నీ ఇందులోనే ఉంటాయి, దీంతోనే నేను పేమెంట్ చేయాలా, దీంతోనే నేను ఏదైనా ఇప్పుడు ఏదైనా తినాలన్నా దీంతోనే, మూవీ చూడాలన్నా దీంతోనే, ఏదైనా క్లోత్స్ కొనుక్కోవాలన్నా దీంతోనే, ఫోటో చేయాలన్నా దీంతోనే, లేకపోతే నేను ఎవరికైనా మాట్లాడాలి సడన్గా నేను బయటకు వచ్చా ఎక్కడైనా కూర్చొని తింటున్నా, సో ఐ వాంట్ టు టాక్ టు మై ఫ్రెండ్స్, రిఫ్రెష్మెంట్, అప్పుడు ఇదే. సో ఫోన్ అనేది ఒక మ్యాన్ కైండ్లో, ఒక హ్యూమన్స్లో అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ప్రాపర్గా బ్యాటరీ లేకపోవడంతో నా అన్ని ఆస్పెక్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50% ఛార్జ్ చేసి దీన్ని నేను 1 day మొత్తం వాడచ్చు, 50% ఛార్జ్ చేసిన తర్వాత భయపడాలి, ఫోన్ ఎప్పుడు ఛార్జ్ అయిపోతుంది. లో పవర్ మోడ్ పెట్టుకొని ఈవెన్ దో నేను 100% ఛార్జ్ చేసినా కూడా ఈ ఫోన్ని బయటికి వెళ్ళినప్పుడు లో పవర్ మోడ్ పెట్టుకొని ఫోన్ తక్కువ వాడుతున్నాను ఈ ఫోన్ వల్ల. బట్ ఏంటి అంటే ఏ స్వీట్ స్పాట్, ఈ ఫోన్ చిన్నగా క్యూట్గా బాగుంటుంది, ఇట్స్ లైక్ మనకి ఈజీగా వాడుకోవడానికి మంచిగా ఉంటుంది ఈ ఫోన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఫోన్ అనుకో, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉంది, సీ మై హ్యాండ్, చూడు 1 హ్యాండ్లో ఇది సరిపోతుంది, ఇలా అంటే నాకు పెద్దగా ఉంది బట్ 1 హ్యాండ్కి ఓకే, దిస్ ఈజ్ గుడ్. ఇప్పుడు నేను మీద దేనికన్నా రీచ్ అవ్వాలి అనుకో, నార్మల్గా ఇలా రీచ్ అవుతున్నా, చూడు ఆల్ ద వే టువర్డ్స్ ది స్క్రీన్, కింద పట్టుకొని ఐ కెన్ రీచ్ అప్. బట్ ఈ ఫోన్కి ఇదంతా మీదికి ఉంది. ఇప్పుడు నేను ఈ ఫోన్ వాడేటప్పుడు 2 hands వాడి దీన్ని ఇట్లా కిందికి గుంజాల్సి వస్తుంది కంట్రోల్ సెంటర్ని. అంటే ఈ 1 hand పోర్టబిలిటీ అనేది దీంతో చాలా తోపు. ఇప్పుడు ఎప్పుడు ఈ ఫోన్ వాడినప్పుడు అలా ఇప్పుడు ఒక చేయి పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా 2 hands వాడాల్సి వస్తుంది. సో దట్స్ ద డ్రాబ్యాక్ ఫర్ దీస్ ఫోన్స్. ఇంకా కెమెరా ఈజ్ అబ్సల్యూట్లీ గుడ్. నాకు అర్థం కావట్లేదు, ఇండియాలో ఈ ఫోన్ కొన్నా, స్టార్టింగ్లో ప్రెస్ చేస్తే కెమెరా బటన్ మంచిగా వచ్చేది, ఇది అక్కడిది సమ్టైమ్స్ కెమెరా బటన్ రిజిస్టర్ అవ్వదు. అంటే ఇప్పుడు ల్యాగ్ అవ్వడం లేకపోతే బ్లాక్ అయిపోవడం ఇప్పుడు వస్తుంది అప్డేట్ వల్ల, ఐ డోంట్ నో. బట్ నాకు అదే అర్థం కాదు ఎందుకు అట్లా జరుగుతుంది ఏంటి అని. సో ఇప్పుడు నార్మల్గా కమింగ్ టు ద కెమెరా కానీ వీడియో కానీ, ఇఫ్ నువ్వు ఈ ఫోన్ కొనుక్కున్నావు అనుకో, నువ్వు ఒక స్టూడెంట్ అంటే క్లాస్లో కూర్చుంటావు, స్క్రోల్ చేస్తావు, గేమ్స్ ఆడుతావు, ఏదో ఒకటి చేస్తావు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఇంటికి వెళ్ళేసరికి 10 or 20% మీద వెళ్ళిపోతావు. సరే ఇప్పుడు ఒక 30 years or 40 years ఆఫ్ ఫాదర్ ఉన్నాడు, వాడు వాళ్ళ కొడుకు ఈవెంట్కి వెళ్తున్నాడు బయటికి, వాళ్ళ దగ్గర ఈ ఫోన్ ఉంది, వాడు ఛార్జ్ చేసుకొని వాళ్ళ కొడుకు క్యూట్ లిటిల్ ఫొటోస్ వాడి కొడుకు మూమెంట్స్ని క్యాప్చర్ చేద్దాం అనుకుంటాడు. సో వాడు ఏంటంటే మార్నింగ్ వెళ్తాడు, ఎండ్లో వాళ్ళ కొడుకు చేసేదంతా చూసుకొని వీడియో షూట్ చేసుకుంటూ ఉంటాడు. ఆ మార్నింగ్ 1 hour ఆఫ్ వీడియో షూట్ 1 or 2 hours ఆఫ్ వీడియో షూటింగే ఉంటుంది, ఆ తర్వాత అయిపోతుంది బ్యాటరీ. ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్ళి మార్నింగ్ నైట్ వరకు లాస్ట్ అవ్వాలి అంటే కెమెరా
మనం ఫోన్ కొనేది, ఐఫోన్స్ కొనేది కెమెరా, వీడియోగ్రఫీ అండ్ పిక్చర్స్ కోసమే. సో అది అంతవరకు లాస్ట్ అవ్వనప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ దట్ ఫోన్ అని నేనంట. లేకపోతే లేదు నాకు అవసరం లేదు బ్రో, నేను చిన్న ఫోన్ వాడుకుంటా, నాకు ఐ లైక్ ఎక్స్ట్రీమ్ పోర్టబిలిటీ, నాకు చిన్న ఫోన్స్ ఇష్టము, నాకు జైగాంటిక్గా లేదు అని అనొచ్చు. అన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి పవర్ బ్యాంక్ క్యారీ చేసే అలవాటు ఉంటుంది. సో నేను వాళ్ళని తిట్టట్లేదు, బట్ ఐఎమ్ స్టిల్ సేయింగ్. అంటే పీపుల్స్ మైండ్ సెట్స్ ఆర్ లైక్ దాట్ బేస్డ్ ఆన్ దేర్ ఫోన్స్. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ పెట్టి కొంటున్నామని వాళ్ళ మనసుని జస్టిఫై చేసుకోవడానికి అలాంటి ఆన్సర్ ఇవ్వచ్చు, లేదా వేరే వాళ్ళకి నేను తోపని చెప్పుకోవడానికి కూడా అలా ఆన్సర్ ఇవ్వచ్చు, కాదను. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కన్జ్యూమర్కి కెమెరా బాగా వస్తుందా, బ్యాటరీ బాగా వస్తుందా, ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేదే ముఖ్యం. సో నాకు అది ముఖ్యం. సో ఎవ్రీ టైం నేను నా లైఫ్లో ఆల్వేస్ హ్యావ్ బీన్ విత్ బిగ్గర్ ఫోన్స్. సో లైక్ ఐఫోన్ 12 ఉంది. ఐఫోన్ 12 బేసిక్ సైజ్ ఈ స్మాల్ గుడ్. దాని తర్వాత 13 Pro Maxకి వెళ్ళిపోయినా, దట్స్ అ బిగ్గర్ ఫోన్. దాని తర్వాత 14 Plusకి వెళ్ళిపోయినా, దట్ ఈస్ అ బిగ్గర్ ఫోన్. దాని తర్వాత S24 Ultraకి వెళ్ళిన, దట్ ఈస్ అ బిగ్గర్ ఫోన్. ఇప్పుడు iPhone 16 Plusకి వచ్చిన. ఒక 4-5 జనరేషన్స్ ఆఫ్ ఫోన్స్ నేను బిగ్గర్ ఫోన్స్ వాడి సడన్గా నేను దీనికి జంప్ కొట్టిన. అఫ్కోర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ టైం ఇప్పుడు నేను పడుకున్నా ఐ వాంట్ టు లిసన్ టు సమ్ మ్యూజిక్. సో నా దగ్గర హెడ్సెట్ పెట్టుకొని మ్యూజిక్ విన్నప్పుడు పడుకున్నప్పుడు ఫోను ఇట్లా పెట్టుకున్నప్పుడు ఈ బరువు అనేది చాలా ఉంటుంది, మీద పడిపోతుందేమో అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి హెడ్సెట్ పెట్టుకొని పాటలు వినుకుంటూ పడుకొని ఇక్కడ ఫోన్ ఉంటే నేను ఇట్లా పెట్టి ఇట్లా స్క్రోల్ చేయలేను కదా. సో ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు లుక్ ఎట్ అప్, చేంజ్ ద ట్రాక్ అండ్ దెన్ కీప్ ద ఫోన్ అసైడ్. సో ఇట్లా జరుగుతుంది. అది కష్టమైపోతుంది నాకు 16 Plusతోని. బట్ 16తోని నేను ఇట్లా ఓపెన్ చేసి ఫట్ట నేను ఒక ఎడ్ చేసుకొని ఫట్ట ఒక ట్రాక్ని చేంజ్ చేసుకోవచ్చు. అది ద లెవెల్ ఆఫ్ లైట్ వెయిట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇది తెలియదు, బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు రేపు ఫీవర్ వచ్చింది, నీకు చాతన అవ్వట్లేదు, ఫోన్ అంటే ఒక 200 grams ఫోన్ని నేను లేపలేకపోతున్నా. అంటే అఫ్కోర్స్ ఐఎమ్ వీక్, నేను అది చెప్తున్నా, బట్ లేపలేకపోతున్నా. బట్ దిస్ ఫోన్ ఐఎమ్ ఏబుల్ టు లిఫ్ట్ అప్. అంటే లైక్ ఇట్లా క్యారీ చేసి క్విక్గా ఫట్టుమని ఒకరికి కాల్ చేయాలంటే ఫట్టుమని ఇట్లా ఫోన్ చేయొచ్చు, ఫట్టుగా ఏదైనా పేమెంట్ చేయాలంటే ఇది చేయొచ్చు. బెస్ట్ కదా. సో దట్స్ వాట్ థింగ్. సో ఏంటి, సో వాట్ అంటే నువ్వు నీ ఫైనల్ వర్డిక్ట్ ఏం చెప్తావు అంటే ఐఎమ్ లక్కీ టు హ్యావ్ బోత్ ఫోన్స్. నేను ప్లాన్ చేయలేదు, బట్ ఐఎమ్ లక్కీ. బట్ నేనేం పర్చేస్ డెసిషన్ ఇస్తా అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా ప్లస్ వర్జన్స్ తీసుకోండి ఫోన్స్లో. ఎందుకంటే ప్లస్ వర్జన్స్ హ్యావ్ బిగ్గర్ బ్యాటరీస్. ఇప్పుడు మీకు ఛాన్స్ దొరికితే 14 Plus కొనుక్కోండి, ఛాన్స్ దొరికితే 15 Plus కొనుక్కోండి, ఛాన్స్ దొరికితే 16 Plus కొనుక్కోండి. ఇంకా కాదన్నాను. ఎందుకంటే డిఫరెంట్ సెట్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, డిఫరెంట్ సెట్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఇప్పుడు కొందరికి పెద్ద ఫోన్స్ కావాలి, ఎందుకంటే వాళ్ళు ఫోన్లోనే వెబ్ సిరీస్ చూసుకుంటారు. కొందరు ఎలా ఉంటారంటే నాకు చిన్న ఐఫోన్ అయినా పర్లేదు, నేను అంతేం దిగా అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. లేకపోతే కొందరికి లేదు ఐ వాంట్ అబ్సల్యూట్లీ ప్రో మ్యాక్స్, అబ్సల్యూట్లీ ప్రో, నేను తోపు ఉండాలి అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు నాకు కలర్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నన్ను అనుకో, నాకు పెద్దగా కావాలి ఫోను, దిస్ కలర్ ఉండాలి, అంటే ఐ వాంట్ టు లుక్ యునీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. సో అందుకని నాకు అదొకటి. సో ఎట్లా అంటే నేను ఇది కొన్నా నాకు యాపిల్ లోగో కనపడాలని కాదు, నాకు ఈ కలర్ అనేది బాగా నచ్చింది అండ్ ఐ వాంట్ టు లుక్ యునీక్ ఇన్ ద క్రౌడ్, ఐ వాంట్ టు లుక్ డిఫరెంట్ ఇన్ ద క్రౌడ్. యునీక్ అండ్ డిఫరెంట్, అది డిఫరెంట్, అది దోస్ ఆర్ డిఫరెంట్ టర్మ్స్. సో నేను అలా అనుకుంటా. ఇప్పుడు చాలామంది జనాలకి లేదు ఐ వాంట్ టు గెట్ అ వైట్ ఫోన్ అండ్ ఐ వాంట్ టు షో ఆఫ్ ద యాపిల్ లోగో. సో దాన్ని బట్టి పర్చేస్ డెసిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి, ప్రిఫరెన్సెస్ చేంజ్ అవుతాయి, కేసెస్ చేంజ్ అవుతాయి, ద వే దే యూజ్ ద ఫోన్, ద వే దే యూజ్, దాన్ని బట్టి పర్చేస్ డెసిషన్స్ తీసుకోవాలి మనం. సో ఇప్పుడు ఒక అబ్సల్యూట్ మ్యాక్స్ పర్ఫార్మర్ అయితే లైక్ ఇప్పుడు నేను గేమ్స్ ఆడతా, వెబ్ సిరీస్ చూసుకుంటా కాన్స్టెంట్గా, యూట్యూబ్లో వీడియోస్ చూస్తా, రీల్స్ అప్లోడ్ చేసుకుంటా, ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ చేస్తా, యూట్యూబర్ నేను, ఇది అనుకుంటే
మొత్తం అబ్సల్యూట్ మొత్తం ఏమంటారు దాన్ని బ్యాంగ్ ఫర్ ద బక్ 16+. మూసుకొని 16+ కొనుక్కోవడమే బెస్ట్ నేను అడిగితే. లేదు నేను అంత వాడా, నాకు అవసరం లేదు. అఫ్కోర్స్ iPhone 16 మరీ అంత లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు. ఐఎమ్ యూజింగ్ ఇట్. వస్తుంది ఒక టిపికల్ 1 day ఈజ్ ఓకే. ఆ 1 day తర్వాత 1 dayనే దాని లిమిట్, ఆ తర్వాత రాదు అది. దట్స్ వాట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ డివైస్. ఇట్స్ పోర్టబుల్, ఇట్స్ లైట్ వెయిట్, ఇట్స్ ఈజీ టు యాక్సెస్. బట్ క్విక్గా ఉరుక్కుంటూ క్విక్గా వీ కెన్ పికప్ ద ఫోన్ అండ్ లిఫ్ట్ ద కాల్. ఇప్పుడు ఇదంటే ఇట్లా ఒక బరువు. సో బరువు అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. సైజ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే కాంటెంట్ కన్జంప్షన్లో యూ వాచ్ ఏ వెబ్ సిరీస్, ఏ గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ ఏదో చూద్దాం అనుకుంటున్నారు. క్విక్గా ఈ ఫోన్లో మీరు ఓపెన్ చేసి కాంటెంట్ని కన్జ్యూమ్ చేసేయచ్చు. ఈ ఫోన్లో ఓపెన్ చేస్తే చిన్నగా అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు క్విక్ పించ్ టు జూమ్ ఇన్ ఉంటుంది కదా, అది దీంట్లో చిన్నగా అనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ మేక్స్ ఎ డిఫరెన్స్ వెన్ యూ యూజ్ ఎ ఫోన్. 16+ అండ్ 16 నార్మల్ రెగ్యులర్ 16. సో దాన్ని బట్టి మన యూసేజ్ ఉంటుంది, మన యూసేజ్ సినారియో ఉంటుంది, మనం ఎలా వాడతాం దాన్ని బట్టి. సో ఎప్పుడైనా 16 Pro Max నేను కాదన్నాను. బట్ నాకున్న థియరీ ఏంటంటే when you are going with the Pro phones, don't take 16 Pro Max తీసుకో. ఎందుకంటే 16 ఈ ప్రో వర్జన్స్లో బ్యాటరీ ద చిప్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఆ న్యూరల్ ఇంజిన్స్కి ఎక్స్ట్రా కోర్స్ ఇస్తాడు. సో దానికి అది ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఈ ఫోన్స్ కన్నా కొంచెం బెటర్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద ప్రమోషన్ అని కాదు, బికాజ్ ఎక్స్ట్రా కోర్స్ న్యూరల్ ఇంజిన్లో ఎక్స్ట్రా కోర్స్ యాడ్ చేస్తాడు ప్రోకి, అండ్ కొంచెం ర్యామ్ కూడా కొంచెం పెంచుతారు. కాబట్టి నార్మల్ ప్రో ఫోన్ కన్నా ప్రో మ్యాక్స్ తీసుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్ పడ్డా బ్యాటరీ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో మనం హెవీ వీడియో షూటింగ్, హెవీ ఫొటోస్ ఫర్ ఏమంటారు దాన్ని, ఒక పెళ్లి చూపుల షూటో, లేకపోతే నీ తమ్ముడో, లేకపోతే నీ చెల్లో, నీ అక్కదో పెళ్ళో, నీ ఫ్రెండ్ది పెళ్ళి అయినప్పుడు యూ కెన్ క్లిక్ ఫొటోస్. సో ఇట్లాంటి సినారియోస్లో ఉన్నప్పుడు నాకు నా ఫోన్ నా లైఫ్లో ప్రతి సినారియోలో వర్క్ అవ్వాలి, ప్రతి సినారియోలో బ్యాటరీ అవ్వకూడదు అనుకున్నప్పుడు iPhone 16+. లేదు అనుకుంటే iPhone 16 నార్మల్. బట్ నువ్వెందుకు వాడుతున్నారో iPhone 16 అని అడగచ్చు మీరు. ఐ డోంట్ నో, నాకు ఈ మధ్యలో ఉంది, కొనిచ్చిండ్రు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్. ఇట్స్ ఏ స్పెషల్ గిఫ్ట్ ఫర్ మీ. అంటే నాకు ఆ పర్సన్ స్పెషల్. సో నేను అతను పంపించింది వేస్ట్ చేయలేను. అఫ్కోర్స్ ఇది ఉంటుంది, ఇది ఎప్పటికీ నాతో ఉంటుంది. అప్పటి నుంచి ఐఎమ్ 2% ఫోన్ అయిపోయినా. సో ఐ క్యారీ బోత్ ద ఫోన్స్. బట్ మోస్ట్లీ ఐ ప్రిఫర్ పోర్టబిలిటీ. ఇప్పుడు నార్మల్గా నేను బయటికి వెళ్ళినా వన్ పాకెట్లో దిస్ ఫోన్ అండ్ అదర్ పాకెట్లో ఎయిర్పాడ్స్ ఆర్ ఎల్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఇయర్ ఫోన్స్, అంతే. అంతకు మించి నేను ఎక్కువ క్యారీ చేయొద్దు అనుకుంటా. నా మైండ్ సెట్ ఏంటంటే ఐ వాంట్ టు బీ పోర్టబుల్ అండ్ లైట్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే మనం వేసుకునే అవుట్ఫిట్స్ కూడా కొంచెం బ్యాగీ ఉంటాయి, కొంచెం లూజ్ ఉంటాయి. కాబట్టి ఐ వాంట్ దట్ లైట్ వెయిట్. సో మీకు లేదు బ్రో, నేను బయటికి వెళ్ళి మూవీస్ చూసుకుంటా, నేను బయటికి వెళ్ళి ఎక్కడైనా కాఫీ షాప్లో కూర్చొని వెబ్ సిరీస్ చూస్తా, బిర్యానీ ఎక్కడైనా తింటూ నేను ఏదైనా ఎక్కడైనా కూర్చొని ఇది చేస్తున్నప్పుడు నేను బ్రింజ్ వాచ్ చేస్తా, నేను యూట్యూబ్ స్క్రోల్ చేసుకుంటా అన్న వాళ్ళకి దిస్ ఫన్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం చెప్పినా నేను చెప్పేది ఏంటంటే, ముందే ఆశపడి డబ్బులు ఉన్నాయి కదా అని ఒక డివైస్ని కొనకండి. మీరు మల్టిపుల్ విజిట్స్ వెళ్ళొచ్చు. యాపిల్ స్టోర్, రిలయన్స్ డిజిటల్కి వెళ్ళండి, యాపిల్ స్టోర్కి వెళ్ళండి, వాడిని అడిగి సావగొట్టండి. మీ డబ్బులు అవి, మీ ₹1,00,000 అవి. సో వాడిని అడిగి సావగొట్టండి. ఏం ఫీచర్ ఉంది. అక్కడ మీ ఫ్లో చార్ట్స్ కూడా ఉంటాయి అక్కడ మీకు. ఆ చార్ట్స్లో మీరు చదువుకోండి, చాట్ జీపీటీని అడగండి, మీ యూస్ కేస్ సినారియోని దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది మీకు చెప్పేస్తుంది మీకు ఏ ఫోన్ పర్ఫెక్ట్, మీకు ఏ ఫోన్ రైట్ అనేది. అండ్ మీరు మల్టిపుల్ టైమ్స్ ఆ ఫోన్ని తీసి వాడి చూడండి, కెమెరా శాంపుల్ చూడండి, బ్యాటరీ చూడండి. నేను ఎప్పటికైనా చెప్తా, బ్యాటరీ ఈజ్ ఆల్వేస్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ ఏ ఫోన్. అది బ్యాటరీ లేకపోతే ఆ ఫోన్ ఉండి ఎందుకు. ఫోన్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ యాక్సెసరీ ఇన్ అవర్ లైఫ్. అదొక మన బాడీ పార్ట్ లాగా. కాల్స్, మెసేజెస్, వాట్సాప్ కాల్స్,
లేకపోతే మెయిల్స్, ఆఫీస్ వాళ్ళకి ఇంపార్టెంట్ మెయిల్స్ వస్తుంటే చెక్ చేసుకోవాలి, లేకపోతే సడన్గా వాళ్ళు జూమ్ మీటింగ్కి వెళ్ళిపోవాలి. బ్యాటరీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హియర్. అంటే ఐఫోన్ 16 ఈజ్ నాట్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో చూడండి, ఎక్స్పెరిమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కుంటే అడగండి, లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కాల్ చేయండి కొత్త ఫోన్ కొంటే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ తీసుకొని చూడండి, లేదా స్టోర్స్కి వెళ్ళి సైడ్ బై సైడ్ కంపారిజన్ చేసుకోండి. విచ్ వర్క్స్ ఫైన్ విత్ యూ, విచ్ డజంట్ వర్క్ ఫైన్ విత్ యూ. మీ దగ్గర బడ్జెట్ ఉంది, ఇంత సెట్ అవుతుంది, నేను చిన్న ఫోన్కి వెళ్ళిపోతా అంటే కొనుక్కోండి, నేను కాదన్నాను. బట్ ఆలోచించుకోండి, ఆగి కొనుక్కోండి. నేనేమంటా అంటే ఒక ప్రీమియం షోటా ఫోన్ కొనుక్కోవడం కన్నా లాస్ట్ జనరేషన్ పెద్ద ఫోన్ కొనుక్కోవడం మేలు కదా. పెద్ద ఫోన్ వస్తుంది, పెద్ద డిస్ప్లే వస్తుంది, పెద్ద బ్యాటరీ వస్తుంది, అది కూడా లాజిక్ కదా. ఆలోచించండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ డబ్బులు, మీ మనసు, మీ సాటిస్ఫాక్షన్. నేనెవరో కాదు, మీకు తెలియాలి. సో దాట్స్ ఇట్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ద కమెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. నేను మీకు ఎలాంటి వీడియో కావాలన్నా జస్ట్ ఒక కామెంట్ ఇవ్వండి, దాని ప్రకారంగా నేను మీకు వీడియో చేస్తాను. సో నాకు తెలిసి వీడియో మీకు నచ్చుంటుంది, అండ్ నచ్చితే ప్లీజ్ స్మాష్ దట్ సబ్స్క్రైబ్ బటన్. బికాస్ మీరు సబ్స్క్రైబ్ చేసారు అనుకో, నాకు ఇంకా మోటివేటింగ్ ఉంటుంది కొంచెం ఎక్కువ మాట్లాడడానికి, న్యూ కాంటెంట్ తీసుకురావడానికి, లేకపోతే న్యూ వీడియోస్ అబౌట్ ద టెక్ తీసుకురావడానికి. నాకు ఐఫోన్ 16 ప్లస్ 1 lakh పడింది. అండ్ ఇది అక్కడ యూఎస్లో నాకు కూడా అక్కడ కూడా 1 lakh ఆర్ సో అంతే. ఏంటంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే మీరు అక్కడ నుంచి తెప్పించుకోండి, ఫోన్ తక్కువలో పడుతుంది, బట్ ఎక్కువ స్టోరేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ మాత్రం ఇండియాలో కొనకండి, బికాజ్ ఇండియా ఈజ్ వెరీ ప్రైజీ మ్యాన్ ఇఫ్ యూ వాంట్ టు బై స్టఫ్. అండ్ ఇంకోటి, ఇది 256 GB ఉంది. నేనేమంటే కాంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు 512 GBకి వెళ్ళండి. లేదు ఐఎమ్ ఫైన్ విత్ ద రెగ్యులర్ ఐఫోన్ అంటే మేబీ యూ కెన్ గో విత్ ద 512 GB. బట్ వెన్ యూర్ గోయింగ్ హయ్యర్ స్పేస్, ప్రైజ్ అంటే ప్రైజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ యూ దేర్. సో అందుకని చూసి ఆలోచించి కొనుక్కోండి. మీకు అంత స్పేస్ కూడా డబ్బులు అంత ఖర్చు అవుతున్నాయంటే గెట్ అ నార్మల్ సీగేట్ది ఏదైనా హార్డ్ డిస్క్ ఉంటుంది, SSD ఉంటుంది 10,000 రూపీస్ది. ఆ 10,000 రూపీస్ అక్కడ పెట్టే బదులు ఆ 10,000 రూపీస్ ఇక్కడ పెట్టుకోండి. ఎందుకంటే దాంట్లోకి వీడియో ఫైల్స్ పంపించుకొని దాంట్లో స్టోర్ చేసుకొని మిగతా అంతా డిలీట్ చేసి పడేయండి. దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సో 1 lakh పెట్టి కొనాలా అంటే 1 lakh పెట్టి ఇప్పుడు ఇది తగ్గిపోయింది. ఇప్పుడు నా ఐఫోన్ 17 128 GB ఈజ్ అరౌండ్ 70,000 ఆర్ 75,000, ఐ డోంట్ రిమెంబర్ ఇట్. చూద్దాం మాకు ప్రైజెస్ ఎంత ఉన్నాయి. ఓకే, ఐఫోన్ 16 128 GB రెగ్యులర్ ఐఫోన్ 16 70,000 ఉంది. ఓ క్రేజీ ప్రైస్. ఐఫోన్ 15 128 GB 15,000కి, సారీ 56,000కి వస్తుంది. దట్స్ అ బెటర్ డీల్. 16 ప్లస్ ఎంత, 16 ప్లస్ లేదేంటి? ఓకే, లెట్స్ సీ ఐఫోన్ 16 ప్లస్ ప్రైస్. ఇప్పుడు అదే ఎంత ఉందంటే 80,000 ఉందా? మళ్ళీ మొన్న మా ఫ్రెండ్ నా తక్కువకే కొన్నాడే. ఐఫోన్ 16 ప్లస్ 128 GB 79,499. దట్స్ టూ మచ్ ఫర్ ఏ 128 gigs. అదే ఐఫోన్ 16 256 GB 80,000. 80,000 ఆరా అమ్మ ఫోన్స్. ఐఫోన్ 15 ప్లస్ 128 GB 70,000కి వస్తుంది. లేదా యాపిల్ ఐఫోన్ 15 నన్ను అడిగితే 15 ప్లస్ తీసుకోండి. 15 ప్లస్ నేను 15 ప్లస్ కొనుక్కుందామనే వెళ్ళాను, బట్ 15 ప్లస్లో 128 GB ఉంటే నాకు వద్దు, నాకు 256 GB కావాలనుకొని నేను ఈ ఫోన్ తీసుకోవడం జరిగింది. అంటే ఐ వాజ్ అబౌట్ టు బై అన్ ఐఫోన్ 15 ప్లస్ యాక్చువల్లీ ఎట్ దట్ టైం. ఆన్లైన్లో ఐఫోన్ 15 ప్లస్ 256 GB 80,000 దగ్గర అంతే. ఈ దానికి అంతే. నన్ను అడిగితే ఏం చేస్తారంటే మీరు ఫ్లిప్కార్ట్ ఏదన్నా బిగ్ బిలియన్ డేస్ వచ్చినప్పుడు యూ గ్రాబ్ దట్ డీల్. ఇట్లాంటి ప్రైజీ అమెజాన్ డైరెక్ట్ వేరే స్టోర్లో కొనుండి ఇవన్నీ పెట్టుకోకండి. ఆఫర్ ఆర్ ఎల్స్ గో విత్ క్రెడిట్ కార్డ్. బీ సేఫర్ అండ్ బీ స్మార్టర్ వైల్ యూ స్పెండ్ ఇయర్ ఆన్ ద ఐఫోన్. ఎందుకంటే ఆగండి, బిగ్ బిలియన్ డేస్ ఆగండి, ఐఫోన్ 15 ఇంకా తగ్గుతుంది. ఐఫోన్ 256 GB 128 GB, లేదా ఐఫోన్ 15 ప్లస్ ఇంకా తగ్గచ్చు, చెప్పలేం. 17 కూడా వస్తుంది ఇప్పుడు కొత్తగా, ఇంకా తగ్గుతుంది. అండ్ దిస్ ఇస్ ఇట్ ఫర్ ద వీడియో గైస్, అండ్ దిస్ ఇస్ శ్రేయస్ ఫ్రమ్ Superbox, and again we'll meet again in the next video. Take care guys.